అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము. శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఆమేన్. ఈ వాగ్దానము దేవుడు మోషేతో చేస్తున్నాడు కదా. మోషేని దేవుడు ఏ విధంగా విడిపించాడు ఫరో సైన్యం నుంచి, అలాగే ఇశ్రాయేలు ప్రజల నుంచి, ఐగుప్తు బానిసల నుంచి దేవుడు కూడా విడిపించి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి ఇశ్రాయేల్ని దేవుడు నడిపించాడు కదా. అలాగే మన జీవితంలో కూడా ఎంతోమంది విరోధులు, మన జీవితంలో శత్రువులు అనేవారు ఉండొచ్చు కదా. కానీ మనుషులుగా మనము ఎప్పుడు వారిని శత్రువులుగా మనము అనుకోవద్దంట. వాళ్ళల్లో పనిచేసేది అపవాది అయిన ఆత్మ కదా. అపవాది ఎప్పుడైతే వాళ్ళ మైండ్స్ని డిస్టర్బ్ చేస్తుందో వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి మనం అనుకునే వాళ్ళు ఎప్పుడైతే మనల్ని బాధ పెడతా ఉంటారో, మన చుట్టుపక్కల వాళ్ళ కానీ లేదంటే మనం అనుకున్న వాళ్ళు ఎవరైనా మనల్ని బాధ పెడతా ఉంటే వాళ్ళని మనము క్షమించాలి. దేవుని ఎదుట వాళ్ళ కోసం ప్రార్థన చేసి అపవాది క్రియలను మనము లయపరచాలి. యేసు నామంలో అపవాది క్రియలు మనం ఎప్పుడైతే లయపరుస్తామో అపవాది శక్తులన్నీ కూడా మన నుండి పారిపోతాయి. ఆ శత్రువు నుంచి దేవుడు ఇక్కడ మనల్ని విడుదల చేస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మనతో వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మనం కీర్తనలు 18వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసుకుంటే దావీదును కూడా దేవుడు ఎంతగానో ఆయన ప్రేమని కురిపించి ఆయన కృప దావీదు మీద ప్రజ్వలింపజేసి దావీదు శత్రువులని దేవుడు ఓడించి ఆయనకి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు కదా. మనం 40వ వచనంలో చూసుకుంటే నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళా చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని కదా. దావీదుకి ఇచ్చిన వాగ్దానము ఎంత గొప్ప వాగ్దానం కదా. దావీదు జీవితంలో ఎన్నో ఘోరమైన పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు. ఆయనకి తోడెవరున్నారు? దేవుడే, యేసయ్యనే తోడున్నాడు కదా. కాబట్టి మనకి కూడా ప్రతి శ్రమలో, ప్రతి శత్రువు బాధ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన శత్రువైన అపవాది మనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఉంటుందో మన ఎదుట నుంచి అపవాది అయిన సాతాను పారిపోతుంది అని విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.